తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. మున్సిపల్ సంబంధించిన ఎన్నికలకు నోటిఫికేషను ఈ జనవరి 26న వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలంటూ ఎన్నికల కమిటీకి కూడా లేఖ అయితే సిఫార్సు చేయడం అయితే జరిగింది. వాటిలో భాగంగానే ఎన్నికల కమిటీ కూడా వాటికి సంబంధించిన ప్రణాళిక చేస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పటికే ప్రధానమైన 3 పార్టీలు కూడా గెలవాలనే వ్యూహాలతో రచిస్తూ ముందుకెళ్తున్న నేపథ్యం కనబడతా ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేయర్ సీట్లను కూడా సాధించాలనే పట్టుతోని మంత్రివర్గాన్ని సంబంధించిన ఇన్ఛార్జీలని జిల్లాల వారీగా నియమించడం అయితే జరుగుతూ ఉంది. ఉన్న స్థానాలను కాపాడుకోవాలని ఇటు బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా గ్రామాలలో కొంత పట్టు సాధించాము, పట్టణాలలో కూడా పట్టు సాధించాలని బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 26న మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరియు ఫిబ్రవరి 15 లోపు వరకు ఎన్నికలు ముగిసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మరి నోటిఫికేషన్ ఈ నెల 26 తారీఖు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. గెలుపు దిశగా వెళ్ళాలని కూడా ప్రధానమైన 3 పార్టీలు కూడా ప్రణాళిక రచన చేస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా సభలు పెడుతూ వాటికి సంబంధించిన కొన్ని శంకుస్థాపన చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఏవైతే వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలుపు పొందించాలన్నట్టుగా తాను పిలుపునిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా మంత్రులకు కూడా జిల్లాల వారీగా మరి ఇద్దరేసి మంత్రులను కూడా నియమించి వాళ్ళ యొక్క పనితనానికి పరీక్ష అన్నట్టుగా మంత్రులను కూడా కొంత సిద్ధం చేసిన నేపథ్యం కనబడతా ఉంది. ఖచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటికే గ్రామ పంచాయతీ సంబంధించిన ఎలక్షన్లలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా గెలిచాము. మరోసారి కూడా అదేవిధంగా రిజల్ట్ రిపీట్ కావాలి అంటే మళ్ళీ ప్రయత్నాలు చేయాల్సిందే. ఎక్కడ కూడా తగ్గకుండా ఉండాలి. ఏదైతే అభ్యర్థుల ఎంపిక కూడా అనేక విధాలు కూడా అంటే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన కావచ్చు, అన్ని కోణాలు కూడా పర్యవేక్షించిన తర్వాతనే మరి గెలిచే అభ్యర్థులకే సీట్ కేటాయించాలి అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ భవన్లో మంతనాలు జరుగుతూ ఉన్నాయంట. ఇప్పటికే ఎవరైతే ఆశావాదులు ఉంటారో స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటి ముంగడ క్యూ కడుతూ ఉన్నారంట. ఇక మాకు సీట్ ఇవ్వండి అన్నట్టుగా ఎవరైతే కార్పొరేటర్లుగా నిలబడారో అనుకున్న వాళ్ళు, ఇటు మేయర్ సీట్ కోసం ఆశపడుతున్న వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామన్నట్టుగా ఎమ్మెల్యేల గేటు ముందు నిలబడతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పటికే వీటికి సంబంధించి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాయి 3 ప్రధానమైన పార్టీలను కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా గెలవాలి అనే దిశలో ఇటు కేసీఆర్ కూడా మరి జిల్లాల పర్యటన ఉండబోతుందన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా గెలవాలి అంటే మరి బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రధానంగా పోటీలో ఉండే అభ్యర్థులని మరి కేసీఆర్ పర్యవేక్షించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అనేక విధాలుగా బీఆర్ఎస్ పార్టీ కొంత తగ్గుముఖం పడుతూ ఉంది నేపథ్యంలో మరి ఖచ్చితంగా మరింత పుంజుకోవాలి అనే నేపథ్యంలో హైకమాండ్ ఫిక్స్ అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మాజీ మంత్రులకి మరి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకి బాధ్యతలు అయితే ఇవ్వబోతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. కీలకంగా ఇందులో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా ఉమ్మడి జిల్లాలో ఒక్క జిల్లాలో 12 స్థానాలు ఉంటే 11 స్థానాలు గెలవాలనే ఆశతోని ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. 8 నుండి 9 స్థానాలు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తూ ఇటు బీఆర్ఎస్ పార్టీ వెళ్తా ఉంది. ఖచ్చితంగా మాకు కూడా కొన్ని స్థానాలు వస్తాయి అన్నట్టుగా ఇటు బీజేపీ వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. మరి చూడాలి అంటే ఈ పోర్లో ఎవరు విజయం అన్నది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే జనవరి 26 తారీఖు అయితే వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వీటిపైన కూడా పూర్తిగా అధికారులు అయితే ఒక నివేదిక తయారు చేయబోతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. మరి చూడాలి. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీలు వాళ్ళ యొక్క వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్న నేపథ్యంలో మరి ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టు కూడా కనబడతా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి చూడాలి. వీటన్నిటిపైన కూడా రంగం సిద్ధమైపోయింది అన్నట్టు కూడా అంటే ఎన్నికల నగారం మరోసారి ఇటు పట్టణాల్లో మోగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. మొన్నదాకా ఇటు గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్ల సందడి కూడా చూసాము. తర్వాత ఇప్పుడు పట్టణాల్లో ఏవైతే మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ రాబోతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. తర్వాత ఈ ఎలక్షన్స్ తర్వాత మరి గ్రామాలలో కూడా మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపుగా ఆగస్టు నెల వరకు అయితే మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది.